మీరు ఇదేనా ఫస్ట్ టైం లేకుంటే ఎప్పటి నుంచి వస్తున్నారు? 3 years నుంచి ఎక్కడే కొంటున్నాం. మెయిన్ రీజన్ ఒక రీజన్ చెప్పండి అసలు, ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడికి రావడానికి. మెయిన్ ఏంటంటే మాకు క్వాలిటీ బాగా నచ్చుతుంది. 3 years నుంచి చదువుతున్న వల్ల మాకు ధరలు బాగా తగ్గిస్తున్నారు. ఇంత క్వాలిటీ బొమ్మలు అఫోర్డబుల్ ప్రైజెస్లో వేయడం అనేది చాలా గ్రేట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని మేము 3 years నుంచి కన్సిస్టెంట్గా ఇక్కడికి వస్తున్నాం. సో ఇది కస్టమర్ మాటల్లోనే వీడియో తీసి చూసి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ బొమ్మ వరకే ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి, వచ్చేసేయండి. అది ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి. ఖచ్చితంగా అన్నకి కాల్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఆఫర్ ఇచ్చాడు అన్న. ఏంటన్నా ఎలా ఉంది ఈసారి, జనాలు ఎలా వస్తున్నారు మన దగ్గరికి? వస్తూ ఉండరు, బుకింగ్ అవుతూ ఉన్నాయి. ఎవరైనా వచ్చినా కూడా మనకు ఒక రకంగా రేటుకు కూడా ఇవ్వగలుగుతాం. బాగుండే అన్ని ఈరోజు డిజైన్లో అదే గాయ్స్ 365 డేస్లో ఈరోజు డే 4. సో ఈరోజు మీకు వినాయకుడి స్వామి బొమ్మలు చూపిస్తాను. సో ఈరోజు మా కెమెరా వర్క్ అంతా మా శిరీష్ చేతిలో ఉండబోతుంది. సో మా బీటెక్ ఫ్రెండ్ శిరీష్ నేను వచ్చాం. సో బొమ్మలన్నీ మీకు చూపిస్తాను, వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఏంటి శిరీష్, ఎక్కడున్నాం మనం? నెల్లూరు రూరల్ మండలం సౌత్ మాపూర్ విలేజ్లో ఉన్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి బొమ్మలన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. సో కెమెరా వర్క్ బై శిరీష్. నా చేతిలో ఎవరున్నారో చూస్తే మీకు అర్థమైపోతుంది వీడియో ఏంటనేది. సో మనం శ్రీ విజ్ఞాన గణపతి శిల్పకళ ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం. అడ్రస్ వచ్చేసి మెయిన్ రోడ్ సౌత్ మాపూర్, నెల్లూరు జిల్లా. సో మధు అన్న వాళ్ళ షాప్ ఇది. మీకు 2024, 2025లో కూడా వీడియో చూస్తుంటారు. అసలు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటనేది మీరు లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర ప్రత్యేకతలు ఏంటంటే ఆర్డర్లపై వినాయక విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు తయారు చేయబడను. ఇప్పుడు సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉంది. సో వినాయక స్వామి బొమ్మలు ఇక్కడికి మనం వచ్చి చూడొచ్చు. సో ఎన్ని అడుగులు ఉంటాయి బొమ్మలన్నీ కూడా మీరు లోపలికి వచ్చి మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారి విగ్రహాలు కూడా తయారు చేస్తారు మధు అన్న వాళ్ళు. మీకు లోపలికి రండి చూద్దాం. ఇక్కడ 1 అడుగు నుంచి 11 అడుగుల వరకు కూడా వినాయకుడి స్వామి బొమ్మలు దొరుకుతాయి. వీటిలో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. అండ్ నంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఆఫర్ ఏంటంటే అన్న మధు అని చెప్పింది ఈ వీడియోలోనే, మొదట ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆఫర్. అసలు ఆ ఆఫర్ ఏంటనేది వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే బొమ్మలు చూసినప్పుడే చెప్తారు. అది కూడా మీకు చూపిస్తాను. అమ్మవారి బొమ్మలు కూడా దసరాకి ఇక్కడి నుంచి తయారు చేస్తారు. నెల్లూరు, ఒంగోలుకు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇప్పుడు కూడా అన్నని అడిగి ఆ బొమ్మలు, అమ్మవారి బొమ్మలు ఏవైతే ఉన్నాయో దసరాకి చేస్తారో అవి కూడా ఫొటోస్ పెడతాను. అలాగే ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే అన్న వాళ్ళు స్పెషల్ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తారు. డిజైన్స్లో కూడా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. అన్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే కరెంట్ ఆఫీస్ సెంటర్ బుచ్చిరెడ్డిపాలెంలో కూడా అన్న వాళ్ళ స్టోర్ ఉంది. అంటే వినాయకుడి స్వామి బొమ్మలు అక్కడ కూడా దొరుకుతాయి. మీరు నెల్లూరులోని నెల్లూరు రూరల్ సౌత్ మాపూర్కి రావచ్చు. అలాగే అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. అలాగే అన్న ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. బుచ్చిరెడ్డిపాలెంలో కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా అన్న వాళ్ళదే అక్కడ షెడ్, అక్కడ కూడా మీరు బొమ్మలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఇక్కడ షెడ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ విగ్రహాలన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో వచ్చేసేయండి. ఇక్కడ 1 అడుగు నుంచి కూడా 11 అడుగుల వరకు కూడా బొమ్మలు దొరుకుతాయి. అసలు ఇక్కడికి ఎందుకు నేను రావడానికి కారణం ఏంటంటే ఇక్కడే బొమ్మలు తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, అసలు ఈ డిజైన్ చూడండి. కాకపోతే ఈ బొమ్మకి ఏంటంటే ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఇంకా ఫినిషింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. పక్క సైడ్ ఇంకా చాలా ఉన్నాయి బొమ్మలు. కాకపోతే వాటికి ఏంటంటే కవర్స్ అన్ని వేసి ఉండడం వల్ల మీకు ఈ బొమ్మలు చూపిస్తే కొంచెం క్లారిటీ ఉంటుందని చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి డిజైన్ కానీ, అసలు ఈ డ్రమ్స్ ఏదైతే ఈ డిజైన్ ఉందో చాలా బాగా నచ్చింది నాకు. సో వినాయక స్వామి, మళ్ళీ ఇదే వినాయక స్వామి బొమ్మ ఇంకొక కలర్ పంచుతో, సేమ్ డిజైన్ అంతా ఒకటే, కింద ఈ డ్రమ్స్ అవన్నీ. బట్ ఇక్కడ ఒక కలర్ పంచా, ఇక్కడ ఒక కలర్ పంచా. సో మనకి ఒక డిజైన్లో 2-3 వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఇక్కడికి మీరు రావాలి అంటే మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్, నంబర్ ఆఫ్ కలర్స్లో మన వినాయక స్వామి బొమ్మలు తీసుకోవచ్చు. నేను ఖచ్చితంగా ఒకటి చెప్తాను, మీరు కానీ ఇక్కడికి కానీ వచ్చి వినాయక స్వామి బొమ్మలు చూస్తే మీరే కాదు, మీ పక్క కాలనీ వాళ్ళకి, మీ పక్క ఊరు వాళ్ళకి కూడా మీరే రికమెండ్ చేస్తారనమాట. సో మొత్తం కూడా మీకు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఈ వీడియోలో చూస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి కాల్ చేసి మధు అన్నకి మీరు కూడా వచ్చి మీరు అమౌంట్ మాట్లాడుకుంటే కరెక్ట్గా ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, అంతకుముందు ఇయర్ ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాను బొమ్మ కోసం. ఎందుకంటే ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అన్న వాళ్ళే తయారు చేస్తారు. సో కొంతమంది ఏంటంటే తయారు చేసి వేరే వాళ్ళ ద్వారా అమ్మిస్తూ ఉంటారు. బట్ అట్లా కాకుండా అన్న వాళ్ళే తయారు చేసి అన్న వాళ్ళే అమ్ముతారు కాబట్టి ఇది బెటర్ అనమాట. మీకు ఈ వీడియో ద్వారా వీలైన వినాయకుడి బొమ్మలు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు వినాయకుడి బొమ్మ చూసినప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ వినాయకుడి బొమ్మ చూసినప్పుడు మీకు కొంచెం కవర్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చేసి అన్న వాళ్ళకి, మీకు అడ్రస్ కింద మెన్షన్ చేస్తాను, అన్న వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. కాబట్టి మీరు కాల్ చేస్తే మీకు అడ్రస్ చెప్తారు. నెల్లూరు రూరల్ సౌత్ మాపూర్లో ఉంటుంది అన్న వాళ్ళ షెడ్డు. మొత్తం వినాయకుడి బొమ్మలు చాలా సంవత్సరాలు చేస్తున్నారు. అన్న పేరు మధు. అన్న వాళ్ళు అమ్మవారి బొమ్మలు కూడా తయారు చేస్తారు దసరాకి. ఇక్కడి నుంచి చాలా దూరం కూడా పంపిస్తారు. సో అమ్మవారి బొమ్మలు కూడా
అక్టోబర్లో ఎవరైనా దసరాకి కావాల్సిన వాళ్ళు కూడా ఈ నెంబర్ని సేవ్ చేసుకుంటే ప్రస్తుతానికి వినాయకుడి బొమ్మల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ పీట వాహనంతో మన బొమ్మ చూడొచ్చు, పెద్ద కవర్ వేసింది. సో మీరు ఇవన్నీ దగ్గరకు వచ్చి స్టోర్కి వచ్చినప్పుడు విజిట్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. గైస్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాహనాలు ఉన్నాయి. కస్టమర్లు కూడా బొమ్మ చూస్తున్నట్టున్నారు. సో ఏ ఊరు నుంచి వచ్చారో కూడా మనకు తెలీదు. చూద్దాం ఇక్కడ ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎవరితో మాట్లాడదాం. ఏనా బొమ్మ కన్ఫర్మ్ అయిందా ఏంటి చూస్తున్నారు? తీసేసుకున్నాం బ్రో. తీసేసుకున్నారా? ఓకే, మీదే పేరు. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి? అక్కచెరువుపాడు. ఓకే, అక్కచెరువుపాడు నుంచి. సో మీరు అనుకున్న ధరకే ఇచ్చారా? అనుకున్న ధరకే ఇచ్చారు. ఓకే, హ్యాపీ అయితే. హ్యాపీ. ఓకే, మీరు ఇదేనా ఫస్ట్ టైం లేకుంటే ఎప్పటి నుంచి వస్తున్నారు? 3 years నుంచి ఎక్కడే కొంటున్నాం. ఓకే, ఫస్ట్ ఇయర్ తీసుకున్నారు. సెకండ్ ఇయర్ ఇక్కడే తీసుకున్నాం. ఎందుకు రీజన్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ తీసుకున్నారు, ఇక్కడ క్వాలిటీ బాగుంది, మనకు అనుకున్న ధరలకే ఇస్తారు, అందువల్ల ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే. అది మెయిన్ రీజన్. ఒక రీజన్ చెప్పండి అసలు, ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడికి రావడానికి. మెయిన్ ఏంటంటే మాకు క్వాలిటీ బాగా నచ్చుతుంది. 3 years నుంచి చదువుతున్న వల్ల మాకు ధరలు బాగా తగ్గిస్తున్నారు, అందువల్ల ఓకే ఇక్కడ సో అనుకున్న రేటుకి. ఓకే, ఇంత క్వాలిటీ బొమ్మలు ఓకే అఫోర్డబుల్ ప్రైజెస్లో వేయడం అనేది చాలా గ్రేట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని మేము 3 years నుంచి కన్సిస్టెంట్గా ఇక్కడికి వస్తున్నాం. సో ఇది కస్టమర్ మాటల్లోనే వీడియో తీస్తూ ఉంటే ఇక్కడ ఉన్నారు అన్నవాళ్ళు చూశారు, ఇందాక నుంచి తిరుగుతూ ఉన్నారు. సో ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకున్నారు. డిజైన్ ఏంటంటే గరుడ వాహనం ఈసారి చాలా స్పెషల్గా అనిపిస్తుంది అన్న. ఓకే, వెనకాల డిజైన్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఇట్లా మీరు చూడొచ్చు, ఏం చెప్తున్నారంటే గరుడ వాహనం వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అది మాకు చాలా స్పెషల్గా నచ్చిందని చెప్తున్నారు. సో ఇంకేంటి బ్రో, మీ పేరు బ్రో? మా పేరు దినేష్. సో దినేష్ బ్రో, అసలు మీ కమిటీ పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా? గౌడ్ యువసేన. సో ఎన్ శ్రీనివాసులు అక్కచెరువు గౌడ్ యువసేన. సో ఈ బొమ్మ తీసుకున్నారన్న. మీ పేరు? చంద్ర. అన్న ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో బ్యాచ్లో మీరే పెద్దోళ్ళ ఉన్నారు. అసలు ఏంటన్న అసలు మధు అన్న వాళ్ళ స్పెషల్ ఏంటి? రీజనబుల్ రేట్కి ఇస్తారు, మనకు అనుకూలమైన బొమ్మలు ఉంటాయి, అన్ని మోడల్స్ ఉంటాయి, మనం అనుకున్న రేట్లో ఇస్తారు మనకి. ఇస్తారు. సో గరుడ వాహనం ప్రతి సంవత్సరం గరుడ వాహనం అన్న ఇంకేదన్నా? లేదు, మారుస్తూ ఉంటాం. లాస్ట్ టైం వచ్చి వెంకటేశ్వర స్వామి అలంకరణ తీసుకున్నాం, ఈసారి గరుడ వాహనం తీసుకున్నాం. సో గరుడ వాహనమే కాదు, ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. ఒకదాన్ని మించినట్టు ఒకటి ఉంది, ఏది తీసుకోవాలో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాము, అందులో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, అడుగులన్నా ఎన్ని అడుగులన్న బొమ్మ? ఇది ఉంటుందండి 9.5 to 10 feet ఉంటుంది. సో 10 అడుగుల బొమ్మని తీసుకున్నారు. సో అన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏదైతే గరుడు వాహనం ఉంది అలాగే ఈ గరుడు వాహనంకి తగ్గ డిజైన్ వెనకాల ఉంది. సో ఫినిషింగ్ సూపర్ ఉంది. సో కలర్ కూడా చాలా బాగున్నారు. సో ఇంకా ఉంది. ఇంకా అవును, ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఇక్కడ ఇంకా చాలా ఫినిషింగ్ జరగాలి. సో అది హ్యాపీ కదా అయితే మీరైతే? హ్యాపీ. సో అన్న వాళ్ళందరూ ఇద్దో ఈ బ్యాచ్ గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఇక్కడికి రండి, మీరు చూడండి, మీకు నచ్చితే అన్న వాళ్ళు చెప్పిన రేట్ నచ్చితే తీసుకోండి. సో అది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో బొమ్మ చూడడమే కాదు మన వీడియోతో కూడా మాట్లాడారు అన్నవాళ్ళు చాలా ఫ్రీగా. సో ఇక్కడైతే మీకు ఏదైతే బొమ్మలు చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఫినిషింగ్ ఉంది. ఇంకా స్వామివారి చేతిలో ఓం తర్వాత కానివ్వండి ఇంకా ఈ ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది. అన్నవాళ్ళు ఇదైతే ఈ డిజైన్ నచ్చి తీసుకుంటా అన్నారు. విష్ణు చరణ్ వీసీ 2024, 25, 26లో కూడా బొమ్మలు ఎలా ఉంటాయో మన ఛానల్లో ఉంటాయి అన్నవాళ్ళు. విష్ణు చరణ్ వీసీ. సో బ్రో వాళ్ళు మన ఛానల్ కూడా అడుగుతున్నారు. యూట్యూబ్ అన్న మన ఇన్స్టా చాలా తక్కువ, యూట్యూబ్లో ఒకసారి కూడా చూపిస్తాను. ఇన్స్టా వాడదాం కానీ తక్కువ. ఇదన్నా ఇది. ఓకే. దీంట్లో వినాయకుడు స్వామి బొమ్మలు సౌత్మాపురం కూడా అండి వచ్చేస్తాయి అన్న. లాస్ట్ ఇయర్ వస్తుంది. ఈ వీడియో కూడా ఒక 2 daysలో రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ అయిపోద్ది. అదే గైస్ చూద్దాం. ఇంకా అన్న వాళ్ళ ఛానల్ నేమ్ కూడా అడిగారు, చాలా హ్యాపీగా ఉంది. సో మీరు చూశారు కదా అక్కడ అన్న వాళ్ళు తీసుకుంది గరుడు వాహనంలో. ఇక్కడ నెమలి వాహనంతో, ఇక్కడ నెమలి వాహనం వచ్చేసి వెనకాల డిజైన్ కూడా నెమలి వాహనంకి తగ్గట్టు ఇస్తున్నారనమాట, నెమలి పింఛంకి తగ్గట్టు. మేము ప్రతి సంవత్సరం నంది వాహనంతో ఉన్న వినాయకుడి స్వామి బొమ్మను పెడతాం. మీరు ఏ వాహనంతో ఉన్న వినాయకుడి స్వామి బొమ్మను పెడతారనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. సో ఇప్పుడైతే నంది వాహనం ఉన్నాయి ఇక్కడ. సో వినాయకుడి స్వామి గద పట్టుకో ఉన్నారు ఒక చేత్తో, ఇంకొక దగ్గర నంది వాహనం. సో నంది వాహనంతో గద పట్టుకో ఉండడం, చాలా డిజైన్స్ బాగున్నాయి. ఇప్పుడే పెయింటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, ఫినిషింగ్ చేస్తూ ఉన్నారు అన్న వాళ్ళని ఇంతకు ముందు కూడా లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా ఉంటారు, మీరు గమనిస్తే మన ఛానల్లోనే. హాయ్ అన్న, ఎట్లా ఉన్నాయి పెయింటింగ్స్ జరుగుతూ ఉన్నాయా? ఏంటన్నా ఎలా ఉంది ఈసారి, జనాలు ఎలా వస్తున్నారు మన దగ్గరికి? వస్తూ ఉండరు, బుకింగ్ అవుతూ ఉన్నాయి. ఎవరైనా వచ్చినా కూడా మనకు ఒక రకంగా రేటుకు కూడా ఇవ్వగలుగుతాం. బాగుండే అన్ని ఈరోజు డిజైన్లో
అదే చూడొచ్చు ఇక్కడ మీరు డిజైన్లు కూడా శివపార్వతులు ఒక సైడ్ వచ్చేసి. సో అన్న పెయింట్ వేస్తా ఉన్నా. అవునన్న, చాలా నేను 2024లో వచ్చినప్పుడు నాకు బాగా కనిపించాయి. 2025కి ఇప్పుడు 2026కి అయితే డిజైన్లు అసలు మొత్తం షెడ్ పరంగా కానీ అంత ఎక్స్టెండ్ వచ్చేస్తుంది. రేట్లు అయితే అన్నకి కాల్ చేసి మీరు అడ్రస్ ఇక్కడికి వచ్చి చూసి బొమ్మను చూసి మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అన్న పెయింట్ కూడా వేస్తూ ఉన్నారు, మీరు చూడొచ్చు. సో ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ పెయింట్ వేసేది ఒకసారి చూపించు. సో అట్లా పెయింట్స్ అన్నీ కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. శివపార్వతులతో ఉన్న వినాయక స్వామివారు. సో ఇంక ఈ లైన్ అంతా కూడా మనకి కవర్లు తీసున్నాయి కాబట్టి అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పెయింట్ వేసి అన్నతో కూడా మాట్లాడాను కదా, ఏదో వీడియోలో కనిపించాను కదా, అన్నతో నాకు ఇంతకుముందు పరిచయం ఉంది. సో ఇది బుచ్చి నుంచి బుకింగ్ అయ్యింది. పేరు చెప్పకూడదు, బుచ్చి అది పేరు ఉంది, పేరు చెప్పను కానీ బుచ్చి నుంచి బుకింగ్ చేసుకెళ్ళిపోయారు నంది వాహనం. ఈ వినాయకుడి స్వామి ఎలా ఉన్నారంటే పర్ఫెక్ట్గా కూర్చొని చాలా కలర్ కూడా వైట్ కలర్లో, చేతులు చూడండి ఎంత బాగున్నాయో. అలా ఒక ఫోటో దిగాలనిపిస్తుంది నాకు స్వామివారితో. ఇక్కడ పీఠ వాహనం, ఇది ఉయ్యాల వాహనం. ఏంటి రోహన్, ఏ వాహనం ఇది? ఉయ్యాల వాహనం. నేను పీఠ వాహనం అని చెప్పాను, రోహన్ కరెక్ట్గా చెప్పాడు. సో వెనకాల ఆర్చు ఉయ్యాల వాహనం స్వామివారు. ఇంతకు ముందు నుంచి అన్ని అటుపక్కని పీఠ వాహనం కనిపించాయి, ఇది కూడా పీఠ వాహనం అనుకున్నాను ఉయ్యాల వాహనంతో. మనం ప్రతి బొమ్మ కూడా కవర్ తీసి చూపించలేం కాబట్టి సో మీ వీడియోలో మీకు ఎన్ని వీలైందో అన్ని బొమ్మలు చూడండి. అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి, అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. వచ్చి మీరు చూసి రేటు మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. అన్న వర్క్ చేసుకుంటా ఉన్నారు, ఏదో మన వీడియోతో మాట్లాడుతున్నప్పుడు ఏదో చెప్పారు, ఏందన్న? ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ బొమ్మ వరకే ఆఫర్లో ఇస్తాను. అది అడుగుల్లో అన్న అడుగుల్లో ఇంత అడుగులు ఉండాలి అదేమన్నా ఉందా? అడుగులు లేదు మనకి, ఫస్ట్ అంతే. మేము వచ్చామంటే వరకు అది గాయస్, ఈ వీడియో చూసి ఏ బొమ్మ అయినా సరే ఇక్కడికి వచ్చి మీరు చూస్తే అన్న ఆ బొమ్మలో అన్ని దాని మీద కూడా ఆ బొమ్మకు తగ్గిస్తారు. ఎక్కువే అన్ని బొమ్మల్లో తగ్గించే రేటు మీద ఫస్ట్ మొదట వచ్చిన వారికి ఇంకా ఎక్కువ తగ్గిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి, వచ్చేసేయండి. అది ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి. ఖచ్చితంగా అన్నకి కాల్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఆఫర్ ఇచ్చాడు అన్న. లాస్ట్ ఇయర్ బొమ్మ కూడా అలానే ఇచ్చారు, చిన్నగా చూడండి. ఈ బొమ్మ రోహన్ చూడండి అని మరి క్లియర్గా వాహనం 5 అడుగులు. వీడియో లెంత్ అయినా పర్లే, బట్ మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిద్దాం అనేది ప్లాను. ఇక్కడ చూడండి 11 అడుగుల బొమ్మ వినాయక స్వామి, పేరు చెప్పండి, ప్రగతి నగర్ అని ఉంది. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. మీరు చూడొచ్చు, నేను ఈ బొమ్మని బుక్ చేసుకుంటున్నాను గైస్. ఇది ఇక్కడికి వచ్చాను కాబట్టి. ఏ రోహన్, ఈ బొమ్మని నేను తీసుకెళ్తాను. ఏ నీదా? సుబ్రహ్మణ్య స్వామికి ఇలాంటి మాల ఉందంట. చూడండి సుబ్రహ్మణ్య స్వామిని కూడా. ఈ బొమ్మని మేము బుక్ చేసుకుందాం అనుకుంటాను. రోహన్ ఏమంటావు చెప్పు. నాకు ఇదే కావాలి రోహన్. లేదు, నేను ఇది తీసుకుంటాను గైస్. చూడండి ఈ బొమ్మని మధు అన్నతో మాట్లాడి, ఈ బొమ్మ నాకు బుకింగ్ అయినా పర్లే, నేను ఇదే తీసుకుంటాను రోహన్. నాన్నతో మాట్లాడి, రోహన్ అనే అబ్బాయి వాళ్ళు ఇది బొమ్మ బుక్ చేసుకున్నారు కాబట్టి వాడు ఇదే తీసుకోండి అన్న, మేము అది బుక్ చేసుకున్నాం అంటున్నారు. బట్ చూడొచ్చు అదే వినాయకుడు స్వామి ఇంకొక కలర్లో, అది సౌత్ మాపూర్, అది ఈ ఊరు వాళ్ళదే, ఈ ఊరిలో పెట్టే బొమ్మే. సో అందుకని రోహన్ ఈ బొమ్మ మాది అన్నాడు. సో ఇది గైస్ వీడియో. సో చూస్తున్నారు కదా మధు అన్న వాళ్ళ షాప్ గురించి. సో అడ్రస్ మెన్షన్ చేస్తాను, అన్న వాళ్ళ నెంబర్ మెన్షన్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా, అడ్రస్ పరంగా ఏదున్నా కూడా కింద మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్న వాళ్ళతో నాకు ఒక ఫ్రెండ్షిప్, మంచి బాండ్ ఉంది. సో అందుకే ఇక్కడికి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. బుచ్చి చుట్టుపక్కల ఎక్కడైనా, బుచ్చే కాదు ఒంగోలు ఎక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. ఇంకా మీకు చాలా టైం ఉంది. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వినాయకుడి బొమ్మల కోసం చూసేవాళ్ళు. సో ఇంతకీ మీ కమిటీ పేరేంటి అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక్కడికి రండి, బొమ్మలు చూడండి, మీరు రేటు మాట్లాడుకోండి, అన్న వాళ్ళు చెప్తారు. సో మొదట వచ్చే వాళ్ళకి కూడా ఆల్రెడీ ఆఫర్ చెప్పేస్తాడు అన్న. సో మీరు చూస్తూ ఉండొచ్చు, ఇక్కడికి ఫినిషింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఫినిషింగ్ జరిగిపోయాయి. అన్న పెయింట్ వేసే వాళ్ళ అన్నతో కూడా మాట్లాడాం, అన్న కూడా అదే చెప్తా ఉన్నారు. మీకు కృష్ణుడి బొమ్మలు కానివ్వండి, అలాగే దసరాకి అమ్మవారి బొమ్మలు చాలా అనమాట, చాలా ఉంటాయి.
ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 365 డేస్ ఆఫ్ పోస్టింగ్లో ఇది డే 4 కంప్లీట్ చేసుకున్నాం. రేపు డే 5లో కలుద్దాం.